నేను సమాజానికి గొప్ప నీతులు చెప్పేటంత పెద్దవాడిని కాదు. నేను నాకు మాట్లాడగలను, నాది నాకు చాటి చేయగలను, నాకు రాజకీయాల కొన్ని యొక్క క్లీన్ పాలిటిక్స్ అవన్నీ చేయగలుగుతున్నాడు. నేను వచ్చిన 16 నెలలు చేస్తున్నది అదే. బంధుప్రీతి లేకుండా, కులపిచ్చి లేకుండా, అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా, అన్యాయం లేకుండా, అహంకారం లేకుండా, అధికారం లేకుండా. వీళ్ళు ఉంటాం మా ఎమ్మెల్యే మళ్ళీ మాజీ ఎమ్మెల్యే ఏమిటి మేము ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యేగా 6-7 సార్లు ఉండి మేము చెప్పుకుంటాను. ఏం మారింది? తెలంగాణని ఏం సాధించారని ఒకడు చెప్పుకుంటాడు. 6 సార్లు గెలిచినట్టు, ఒకడేమో 5 సార్లు గెలిచి దేనికి మీరు దేనికి గెలిచి ఏం చేసినారు? ఏం చేసినారు అంటే భూములు అమ్ముకుంటుందక మీరు ఎమ్మెల్యేలు అయింది, తెలంగాణ ప్రజలను అప్పలపాలు ముంచుతుందక మీరు ఎమ్మెల్యేలు అయింది, ఇన్నిసార్లు మంత్రులు అయింది. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు అంటే గెలవడానికి పాలకులు ఉచితాలు పెడుతూ ఉన్నారు. ఈ ఉచితాల వల్ల ప్రజలకు నిజంగా న్యాయం జరుగుతుందంటారా? పాలకులకు మేలు జరుగుతుందంటారా? ఎప్పుడన్నా మీకు మొన్న చెప్పాను కదా, ఛానల్స్లో ఈ మధ్య ప్రముఖంగా వచ్చింది. ఒకవేళ పేదలకు మంచి జరిగేది ఉంటే రాష్ట్రం అప్పుల పాలు ఎట్లా అవుతుంది, ఇలా కుటుంబాలు కోటీశ్వర్లు ఎట్లా అవుతారు? ఇప్పుడు మీరు సింపుల్ లాజిక్ అండి. ఎవరైతే రాజకీయాలలో ఉన్నారో ఎవరైనా సరే, కొందరు తప్ప కొందరు నిజాయితీ పరులు, ఏది గుమ్మడి నడిచే లాంటి వాళ్ళు తప్ప మిగతా ఆస్తులు చూడండి. రాజకీయాలకు వచ్చినప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, మరి అభివృద్ధి అర్థమవుతుంది. మరి అప్పుడు రాష్ట్రం అప్పు చూడండి, ఇప్పుడు అప్పు చూడండి. అదే సరే, తెలివి కుటుంబాలకు పరిమితమైంది, అప్పులు రాష్ట్రానికి పరిమితమైనవి. ఎవరు పడితే ఎవరి స్థాయిలో వారు దోచుకోవటము, అవినీతి చేయటం. ఉచితం అనేది ఏం కదండి? అంటే విద్యా వ్యవస్థను ధ్వంసం చేయటమా? ఉచితం అనేది వైద్య వ్యవస్థను ధ్వంసం చేయటమా? ఏది కావాలా పేదవాళ్ళకు? అంటే ఉచితాలు కోరుకుంటున్నది ప్రజలా లేక పాలకులే దాన్ని చూపిస్తున్నారా వాళ్ళకు? పాలకులే, 100% పాలకులే. ప్రజలదేం తప్పులేదు. అంటే ఉచితాలకు ఆశపడి గెలిపిస్తుండొచ్చు కదా నాయకులు. ఉచితాలకు ఆశపడి గెలిపించట్లేదు. ఆ టైంలో ఆ ముగ్గురు నిలబడ్డ వాళ్ళు ముగ్గురు దొంగలే ఉంటున్నారు వాళ్ళ దృష్టిలో. ఆ ముగ్గురులో కూడా తక్కువ దొంగ ఉంటాడో వాడికి ఎత్తున్నారు ఓట్లు. ఇప్పుడు ఉదాహరణకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ముగ్గురు వాళ్ళకి తెలుస్తుంది ఈ ముగ్గురు దొంగలే, కానీ ఓడో కొద్దిగా చిన్న దొంగకి ఒకటేద్దాం, లేదా పెద్ద దొంగ అహంకారం చూపించింది కాబట్టి కొద్దిగా గుణపాఠం చెప్పుదాం. ఇప్పుడు గత ఎన్నికలు ఏం జరిగినాయి? ఆ 10 సంవత్సరాల నిరంకుశ పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన, అహంకార పాలనకు సమాధానం చెప్పాలి. ఇంకా సామాన్యుడికి ఒకటి ఉన్నది ఓటు, దాంతోనే సమాధానం చెప్తున్నారు. దొరలకు విర్రవీగిన నేనే జాతిపిత తెలంగాణ బాపు అని విర్రవీగిన వాళ్ళకు సమాధానం చెప్పాలంటే పేదవాడి దగ్గర ఉన్నది ఒకటి ఆయుధం, ఓటు. సమాధానం చెప్పారు. అంటే సమస్య అక్కడ ఎవరిని గెలిపించాలని కాదు, అక్కడ అతను ఓడగొట్టాలన్నప్పుడు ఇంక వీడు మంచోడు వచ్చేటోడు చూడరిగా. అటువంటి టైంలో వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని తెచ్చుకోలేదు ప్రజలు. వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం కదా దేశానికి పెట్టిన దరిద్రమని. 65 సంవత్సరాలు వెళ్ళిన కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. వాళ్ళకి తెలియదు కాంగ్రెస్ పుట్టుపూర్వోత్తరాలు తెలుసు. కానీ అక్కడ ఉన్నది ఇన్స్టెంట్గా వాళ్ళకి కావాల్సింది రిలీఫ్. ఆ దొరను ఓడగొట్టాల, దొర కుటుంబానికి సమాధానం చెప్పాలి. దొర కుటుంబాన్ని దొరపోరి చెప్పుకున్న ప్రజాస్వామ్య ముసుగుల ఎవరైతే రాజకీయ నాయకులు చేస్తున్న శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అవినీతి అహంకారాన్ని ఎండగట్టాలంటే వాళ్ళకి ఆల్టర్నేట్గా అది కనబడ్డది ఆ టైంలో. కాబట్టి కాంగ్రెస్ మోసగారి కాంగ్రెస్ అని తెలుసు, ఇది ఎప్పటికి మోసాలు చేస్తుందని తెలుసు, దీని చరిత్ర అంతా మోసాలమయమని తెలుసు. కాంగ్రెస్ పార్టీ చరిత్రనే మోసాలమయం ఈ దేశంలో. కానీ ఆడ ఆల్టర్నేట్ ఏంటంటే ఇన్స్టెంట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాటి మీద కోపం తీసుకోవడం. దానివల్ల కాంగ్రెస్ వచ్చింది తప్ప కాంగ్రెస్ని కోరుకుని వచ్చింది కాదు. మరి ఇప్పుడు బీజేపీ తరఫున మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కదా, మరి ఆర్మూర్ ప్రజలకు రాకేష్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నారు? ఒకటండి, సాధ్యమైనంత వరకు పోరాడతాం, ప్రజల గొంతుకై నిలదీస్తాం, ప్రతిపక్ష ఎమ్మెల్యే. ఇటువంటి నైతిక విలువలు లేని ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారు ఒకరోజు బహిరంగంగా అంటున్నారు ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు అంటుంటే, అట్లాంటి ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో అట్లాంటి ముఖ్యమంత్రులు ఉండడమే అవమానం. అట్లాంటి మాట్లాడే ఇప్పుడు క్యారెక్టర్ 2 సైడ్లు ఉండొచ్చు. మంచోడా చెడుడా పక్కన పెడితే నువ్వు మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నావు? ఓడిపోయి ఆయన బహిరంగంగా అంటే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి అనలేదు ఆ పదం. అంటే ఎటువంటి రాజ్యాంగబద్ధము, రాజ్యాంగ విలువల మీద నమ్మకం లేని వ్యక్తి అయినా. ఇంకా మాకు ఇంకొక ఇన్ఛార్జ్ మధ్య దొరల మనస్తత్వం, ఫ్యూడల్ మనస్తత్వం. అంటే దక్షిణ తెలంగాణకు చెందిన ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తర తెలంగాణ ప్రజలని ద్వితీయ శ్రేణి పౌరులుగా భావిస్తాడు. కాబట్టి అన్యాయాలు జరిగితే అన్యాయాలను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు రాజకీయ నాయకుడు నేను ఏం చేయగలుగుతాను ప్రశ్నిస్తాను.
ఇదేం రాజుల కాలం కాదు, కత్తి తిత్తి పొడిచేద్దామని కాదు. అవును. ఇప్పుడు అప్పుడైతే గుర్రాల మీద చంపుకునే వాళ్ళం రాజ్యాలు. ఇప్పుడు మహారాణా ప్రతాప్ కావచ్చు, శివాజీ కావచ్చు, ఒక్కొక్కసారి అనిపిస్తుంది అట్లుంటేనే బాగుంటేనేమో, ఇట్లాంటి వాళ్ళని ఏదో ఒకటి అవుతుంది, మేమన్నా చూస్తుంది వాళ్ళని చంపుతున్నాం. అంటే ప్రజాస్వామ్యం అవ్వడం వల్ల ఇబ్బంది అంటే ఎదురైంది. ప్రజాస్వామ్య విలువలు కాపాడలేని విధవల గురించి మాట్లాడుతున్నాం. ఓకే. ప్రజాస్వామ్య విలువలు తెలియని విధవల గురించి మాట్లాడుతున్నాం. సీనియర్లమని చెప్పుకుంటున్న విధవల గురించి మాట్లాడుతున్నాం. ఏం చెప్పింది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం? ఏం చెప్పింది ప్రస్తుతం మీకు రాజ్యాంగ విలువలు? ఇదా? ఓడిపోయినోడు మంత్రి అయితే ఓడిపోయినోడు ముఖ్యమంత్రి ఉండాలి కదా, మరి గెలిచినోడు ఎట్లా అవుతాడు ముఖ్యమంత్రి? అవును. ఓడిపోయినోడే ఎమ్మెల్యే అనే ఈ ముఖ్యమంత్రి ఉంటే మేము అంటున్నాం కదా, ఓడిపోయినోడే ముఖ్యమంత్రి ఉంటే నువ్వెందుకు ఉంటావు అంటాం కదా.